ఫుడ్ ఇన్స్పెక్టర్లు జనాలు ఎంత కల్తీ అవుతుంది, ఎన్ని రకాల కల్తీలు అవుతున్నది, ఏ రకమైన ఆహారం తింటున్నారు, ఏ రకమైన ఆహారంతో జబ్బులు వస్తున్నాయి అనేది మాత్రం చెయ్యరు. ఈ మధ్య కాలంలో మన అదృష్టం ఆర్వి కర్ణన్ అనే ఒక ఐఏఎస్ ఆఫీసరు కమిషనర్గా వచ్చాడు. ఆయన ఏదో కొద్దిగా ఉరుకులు పరుగులు చేపిస్తున్నాడు, కానీ ఆ ఉరుకులు పరుగులు ఎన్ని రోజులు అనేది కూడా క్వశ్చన్ మార్కే. ఆయన ఉన్నన్ని రోజులు ఉరుకులు పరుగులు ఉంటుంది, తర్వాత యథామామూలుగానే ఉంటుంది. డైరెక్టర్ని అడిగినా కూడా ఆమె ఏమంటుంది అంటే, డాక్టర్ శివలీల అని అలా ఒక డైరెక్టర్ ఉంటుంది, ఆమె ఫ్రీగా ఉండదు, ఆమెకు శాలరీలు మంచిగా లక్షల పైనే వస్తుంది, కానీ ఆమెకు డబ్బులు మాత్రమే కావాలి. మనం ఏదైనా క్వశ్చన్ అడిగింది అనుకోండి, మాకేం ఐడియా లేదండి, కమిషనర్ గారిని అడగాలి. మరి మీరు ఎందుకు ఉన్నారు అని అంటే, మాకు స్టాఫ్ లేరు అని చెప్తారు. అంటే ఆవిడ చేసేటువంటి పనికి ఆమెకు విఘ్నతగా వదిలేస్తున్నా. నాకు కొంత డబ్బు ఇస్తుంది గవర్నమెంట్, ఎందుకు ఇస్తుంది, నేను ఏం పని చేయగలుగుతున్నా, నా వల్ల పబ్లిక్ ఏం జరుగుతుంది, ఒక పబ్లిక్ అవేర్నెస్ లేదు, పబ్లిక్లో ఫుడ్ హ్యాబిట్స్లలో ఏం చేంజెస్ వస్తున్నాయో చెప్పలేరు, తర్వాత పబ్లిక్కి కల్తీ ఎలా అవుతుంది చెప్పలేరు. వాళ్ళకు ఒక వెహికల్ కూడా ఉంటుంది, ఏది మీకు మొబైల్ వెహికల్ ఉంటుంది, మనం కల్తీ ఎలా చేస్తూ ఉంటారు, కల్తీ గురించి ఎలా అనేది అది ఒక వెహికల్ ఉంటుంది. ఆ వెహికల్ ఎన్నడూ మూవ్ అయ్యేది లేదు, చేసేది లేదు, చేసినట్టయితే ఎక్కడ చేసినారు, ఎక్కడ ఏ ప్రెస్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఆఖరికి వాళ్ళ పర్సనల్ సోషల్ మీడియాలో కూడా లేదు. అంటే ఇవాళ ఏంటంటే అనవసరమైన పని చేయడం ఎందుకు, మన జీతం మనకు వస్తుంది, మన జీతం మనకు వచ్చినప్పుడు మనం ఎందుకు పని చేయాలి. ఒకవేళ మనం పని చేస్తేనే జనాలు బతుకుతారా, ఇప్పుడు బతుకుతలేరా, అట్లే బతుకుతారు, మాకేం అవసరం అన్నట్టు అక్కడ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వ్యవస్థ. కాబట్టి దయచేసి ఆ డిపార్ట్మెంట్ని మొత్తమే తీసేయడం బెస్ట్. తీసేసి దానికి సంబంధించినటువంటి కల్తీకి సంబంధించిన డాక్టర్లు కూడా చూస్తారు, ఏదో పిఎస్సికి అటాచ్ చేయొచ్చు, లేకపోతే ఇంకెక్కడన్నా అటాచ్ చేయొచ్చు, లేకపోతే డైరెక్టర్ ఆఫ్ హెల్త్కి అటాచ్ చేసేసి వీళ్ళ నౌకర్లు తీసేసి శుభ్రంగా ఉండడం బెస్ట్. అది నా ఇంటెన్షన్. ఎందుకంటే కల్తీ మీద పోరాటం చేసేటువంటి వ్యవస్థ జనాల దగ్గర పోయింది, పబ్లిక్ పట్టించుకోవట్లేదని ఆఫీసర్లు పట్టించుకోవట్లేదు. ఆఫీసర్లు పట్టించుకోమని జనాలు ఏమైనా పోయినా తర్వాత చూస్తామండి, తర్వాత చేస్తామని అంటారు. తర్వాత అన్ని హోటల్స్కి లైసెన్స్ ఇచ్చేది వాళ్ళే. ఏ హోటల్స్ని తనిఖీ చేసినారు, ఏ హోటల్స్లలో ఏమేమి ఉంది, అసలు ఏం మెజర్మెంట్స్ అంటే సేఫ్టీ మెజర్స్ ఉన్నాయి అనేది మాత్రం చూడరు. ఎందుకంటే వాళ్ళకి వచ్చే లంచాలు చాలు. లంచాలు తీసుకోమట్లేదు అని కనుక వాళ్ళు గుండెమైన చేసుకొని మాట్లాడితే ఈ వీడియో చూసినాక వాళ్ళకి ఏమన్నా బాధ అనిపించినా లేకపోతే సేమ్ ఫీల్ అనిపించినా దయచేసి ఫస్ట్ ఊరుకండి. ఫస్ట్ జనాల కొరకు మేము ఏం చేస్తున్నామని చెప్పండి. ఏది చెప్పకుండా మాకు ఆ మీటింగ్ ఉంది, ఈ మీటింగ్ ఉంది, ఆ మీటింగ్ ఉంది, ఈ మీటింగ్ ఉంది, అనవసరమైన ఖర్చులు పెట్టేసి అనవసరమైనటువంటి పని చేసి పబ్లిక్ ఉపయోగపడే పని చేయకుండా అనవసరమైన పనులు చేస్తున్నటువంటి డిపార్ట్మెంట్ ఏదన్నా ఉంది అని అంటే ఇప్పుడున్న ప్రపంచంలో ఇప్పుడున్న ప్రజానిక జీవితాలలో ఓన్లీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ అని చెప్పుకోవచ్చు.